పటేల్ బిజినెస్ కమ్యూనిటీకి క్లోజ్గా ఉండేవాడు. హోమ్ మినిస్టర్గా అతను గుజరాత్ ఇండస్ట్రియలిస్ట్తో కోఆపరేట్ చేసి లోకల్ ఎకానమీని సపోర్ట్ చేశాడు. ప్రధానమంత్రిగా ఉండుంటే డెఫినెట్గా అతను టాటా, బిర్లా లాంటి కంపెనీలకు ఫ్రీడమ్ ఇచ్చి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేసేవాడు. నెహ్రూ సోషలిస్ట్ లైసెన్స్ రాజ్ విధించారు, కానీ పటేల్ అలాంటి బ్యూరోక్రసీని కట్ చేసి 1950లలోనే ఇండస్ట్రీలు బూమ్ అయ్యేలా చేసేవాడు. ఫలితంగా భారత్ ఈ రోజులాగా 1991 వరకు వెయిట్ చేయకుండా 50లలోనే ఎకనామిక్ పవర్ హౌస్గా తయారయ్యేది. పటేల్ డిసిప్లిన్ కి సింబల్. ఎగ్జాంపుల్ కూడా చెప్తా. 1948లో ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ విధించి కమ్యూనిస్ట్ రాడికల్స్ ని కంట్రోల్ చేశాడు. గాంధీజీ హత్య తర్వాత కమ్యూనల్ టెన్షన్ ను స్ట్రిక్ట్ గా హ్యాండిల్ చేశాడు. ప్రధానమంత్రిగా ఉండుంటే అతను కరప్షన్ పై జీరో టాలరెన్స్ పాలసీ ఫాలో చేసేవాడు. ఎగ్జాంపుల్ కూడా చెప్తా. కరప్టెడ్ అధికారులను ఇన్వెస్టిగేట్ చేసి ఫాస్ట్ గా యాక్షన్ తీసుకునేవాడు డెఫినెట్ గా. ఫలితంగా బ్యూరోక్రసీ సూపర్ ఎఫిషియెంట్ గా క్లీన్ గా ఉండేది ఈరోజు.